హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కగా మటన్ సూప్ చేసుకుందాము. దానికి ఫస్ట్ మనం కుక్కర్ పెట్టి ఒక 1/2 కిలో మటన్ వేసాను. అలాగే వాటర్ కూడా మనం ఒక 1/2 లీటర్ వాటర్ వేయాలి. కుక్కర్లో కదా జాగ్రత్తగా చూసుకుని మనం వాటర్ వేసుకుని విజిల్స్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఇప్పుడు వేసాం కదా, విజిల్స్ అయితే పెట్టిద్దాం. చూసినా కదా ఫ్రెండ్స్, చక్కగా మనం 5 విజిల్స్ అయితే పెట్టేసాము. చక్కగా మటన్ అయితే ఉడికిపోయింది, అందులో సూప్ కూడా వచ్చేసింది. మనకి ఇప్పుడు కొంచెం మనం రెడ్ చిల్లీ వేద్దాము, కారం పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాము. ఇలాచి, మరాఠీ మొగ్గ, కొంచెం ఫ్లవర్, ఇవన్నీ కూడా చక్కగా మనకి మసాలాలో ఉడకాలి. మటన్ సూప్ మసాలాలో ఉడికిపోయాలి. దీన్ని కొద్దిసేపు మనం ఇలాగే బాయిల్ చేద్దాము, ఒక 10 మినిట్స్ అట్లా. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చక్కగా మనం మటన్ సూప్ అయితే చేసుకున్నాము. ఈ సూప్ చక్కగా మనం మటన్ పీసెస్తో తినచ్చు, లేదంటే ఈ సూప్లో మనం బ్రెడ్ నేతిలో వేయించేసి కూడా మనం టిఫిన్ కింద తినచ్చు. సూప్ అయితే మనం భోజనం చేసిన తర్వాత ఒక కప్పు తీసుకోవచ్చు. ఈ మటన్ సూప్ ఏంటంటే మనకి చక్కగా బోన్స్ అన్ని యాక్టివేట్ చేస్తుంది. మామూలు సూప్ అంటే ఏంటంటే సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సూప్ తాగితే మంచి హెల్తీగా ఉంటారు. ఇప్పుడు వింటర్ సీజన్, రైనీ సీజన్లో ఈ సూప్స్ అయితే మనం ఎక్కువగా తీసుకోవచ్చు. ఇలా మనం క్రమం తప్పకుండా సూపులు తీసుకుంటే సైనస్ ప్రాబ్లం కూడా పోతుంది. మిరియాలు వేసాము, కొంతమంది సెంటు కూడా వేసుకుంటారు. సూప్స్ అయితే మంచిగా హెల్తీ అన్నమాట.